ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పుణ్యవతి మెడలో ఉన్న తాళి ఇలా పుటుక్కున తెక్కోడు తల్లి, అది చాలా అపచారం. నీ మెడలో తాళి కట్టిన వాడికి ఇది ఆయుక్షీణం, ఇది ఆయుక్షీణం, ఇది ఆయుక్షీణం. మంగళసూత్రానికి ఎంత మహిమున్నదంటే అది లేకపోవడం వల్లే అతనికి బాణం గుచ్చుకుంది. నువ్వు చేస్తున్న పని తప్పు. దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావు. ఈ ప్రకృతి నీకు కలిపిన బంధాన్ని వెక్కిరిస్తున్నావు. నీకు ఈ అమ్మాయికి ఏర్పడిన బంధం ఆ భగవంతుడు ఏర్పరిచింది. దాన్ని కాదనుకునే హక్కు, వదిలించుకోవాలనే అధికారం నీకు లేదు. నువ్వు ఎప్పుడైతే తన మెడలో మంగళసూత్రాన్ని తీస్తావో ఆ క్షణమే నీ ఊపిరి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఒకసారి మూడు ముళ్ళు పడ్డాక ఇక తన జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. పాపం ఆడబిడ్డకి అవన్నీ తెలవదనుకుంటే ఇంటిదానా? ఇప్పుడు ఏం చేద్దాం? అనుకోకుండా తాళి తెగితే ఆ తాళిని దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమలతో పూజ చేసి భర్త చేత మళ్ళీ భార్య మెడలో కట్టించాలి పెనిమిటి. ఆ తతంగానికి ఏర్పాట్లు చెయ్యండి. అది చేసేసి వీళ్ళని పంపించేద్దాం. మంచి మాట చెప్పావు ఇంటిదానా. ఒరేయ్, ఆ తతంగానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ఎలాండి? ఆ తాళి ఇలా ఇవ్వమ్మా. అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ నీ పెనిమిటితో మూడు ముళ్ళు వేయించుకుందు గాని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటావేంటి బాబు? మీకు మళ్ళీ పెళ్లి చేయబోతున్నాం. పెళ్ళా? చూసారా, పెళ్లి అనగానే ఎంత కంగారు పడిపోతున్నారో. వీళ్ళు నిజమైన భార్య భర్తలు కాదని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. చచా, అదేం లేదండి, మేము నిజంగానే భార్య భర్తలు. మరి అలాంటప్పుడు పెళ్లి అనగానే అదేదో పాపప్పనిలాగా అంత బెంబెలెత్తిపోతున్నారు ఎందుకు? అది నిజమైన భార్యాభర్తలైతే ఇంకోసారి తాళి కట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంకోసారి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వెనకడిగేస్తున్నారు? పెద్దయినా నాకెందుకో అనుమానంగానే ఉంది. మీరంతా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మేము నిజంగానే భార్య భర్తలం. నేను తనకి తాళి కట్టిన భర్తని. ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎందుకని, పైగా మీరు కూడా ఇబ్బంది పడతారని వద్దంటున్నాను, అంతే. మాకేం ఇబ్బంది ఉంటుంది బాబు? ఈ పెళ్లికి ఒప్పుకో. సరే పెద్దనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.